హైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ జూబ్లీహిల్స్ డివిజన్ గురుబ్రహ్మనగర్ బస్తీలో పర్యటించారు. ఎన్నో ఏళ్ల క్రితమే జేఎన్ఎన్యూఆర్ఎం నిధులతో ఇండ్ల నిర్మాణం జరిగిందని, రోసయ్య సీఎంగా ఉన్నప్పుడు సమయంలో పట్టాలు ఇచ్చామని దానం నాగేందర్ తెలిపారు. లక్షలు నష్టం చేస్తారు డబ్బా తగిలి కాబట్టి ఏం చేయాలి? అవసరానికి వెళ్తాం అండి. ఇదేనా ఫోనేనా? తాజాగా ఇది గ్రీన్ బెల్ట్ స్థలం అంటూ సొసైటీలోని కొంతమంది పెద్దలకు మేలు చేసేందుకు బస్తీలోకి రాకపోకలు నిలిపివేస్తూ ప్రహరీని నిర్మించారని దానం విమర్శించారు. ఇక్కడ పార్క్ నిర్మిస్తే తాము కూడా సంతోషిస్తామని, అలా కాకుండా ఎవరికో మేలు చేసేందుకు కొంతమంది అధికారులు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. గిరిజనులు ఎక్కువగా నివసించే ప్రాంతంలో స్థానికులకు న్యాయం చేయకుండా ప్రైవేటు వ్యక్తులకు లాభం చేకూరేలా అధికారులు వ్యవహరిస్తున్నారని దానం ఆరోపించారు. దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, సీఎం రేవంత్ రెడ్డి అమెరికా నుంచి రాగానే విషయం వివరించి చర్యలు తీసుకుంటానని దానం నాగేందర్ తెలిపారు. అవసరానికి వెళ్తాం అండి. ఇదేనా ఫోనేనా? ఆ పార్క్ ఉంది, బాగా చేసుకోవాలి. చేస్తే చేసుకోవాలి. ఉన్న స్థలం పని చేసి ఆటోలో పెట్టుకుంటాం. గత 30 సంవత్సరాల నుంచి మేము ఇక్కడనే నివాసం ఉంటున్నాము. ఇది మా బస్తీ పేరు గురుబ్రహ్మనగర్. ఇక్కడ చిన్న చిన్న డబ్బాలు ఉండే, ఒక 2-3 డబ్బాలు ఉన్నది. ఆ డబ్బాలు అనేది హెట్రా వాళ్ళు వచ్చేసి మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా వాళ్ళు వచ్చేసి కూలగొట్టడం జరిగింది 3 రోజుల క్రితం. ఇక్కడనే ఇప్పుడు ఈ వాల్ కట్టేది, ఇది బౌండరీ కట్టేది ఈ ప్రైవేట్ వాళ్ళతో బసవరావు, వినాయకరావు, ఎంఎం రెడ్డి వీళ్ళు ముగ్గురు కలిసి పైసలు ఇచ్చినందుకు వాళ్ళతో పైసలు తీసుకొని ఈ ప్రైవేట్ గా కడుతున్నారు. ఇదే విషయం పైన మేము ఎమ్మెల్యే దగ్గర పోయి మాట్లాడిన పొద్దునే ఎమ్మెల్యే కూడా బస్సుకి రావడం జరిగింది. మీరు అట్లా కడుతున్నారని హెట్రా కమిషనర్ కూడా ఫోన్ లో మాట్లాడడం జరిగింది. ఈ పనిని ఆపమని కూడా చెప్పిండు. మీరు బస్తీని ఇబ్బంది పెట్టొద్దు. రేపటి నాడు మేము డబుల్ బెడ్రూమ్ కట్టించినప్పుడు వాళ్ళకి మెటీరియల్ కావాలంటే ఇదే జాగాలకు వేసేస్తాం. కాబట్టి వాళ్ళ బస్తీ పని అయిపోయిన తర్వాత ఇది గ్రీన్ ల్యాండ్ ఏముందో మీ గ్రీన్ బెల్ట్ ఏముందో మీ జాగా మీకు వస్తుంది. అది అట్లే ఉంటది, ఎక్కడ పోదని చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే దగ్గర కలిసినాం, జిహెచ్ఎంసీ వాళ్ళని కూడా కలిసినాం. వాళ్ళు నిన్న వచ్చినప్పుడు కూడా మాట్లాడినాం. వద్దు సార్ ఈ చార్లో నుంచి ఇదే జాగా ఎందుకు ఇస్తే మీరే ఇచ్చింది కదా సార్. గవర్నమెంట్ పొజిషన్స్ సర్టిఫికేట్ ఇచ్చింది, ప్లాన్ ఇచ్చింది, ఆల్ డిపార్ట్మెంట్ ఇచ్చేసి అప్రూవల్ చేసిన తర్వాత మీకు తెలియకుండా ఈ ప్రైవేట్ వ్యక్తులతోనే ఏ విధంగా పని చేస్తున్నారు మీరు అని అడిగినాం. అడిగితే మేము ఆడి చర్యలు తీసుకుంటామన్నారు. చర్యలు తీసుకోలేదు. ఇప్పటి వరకు మేము అధికారులను కలుస్తూనే ఉన్నాం. రోజు వారానికి నెలకు కలుస్తూనే ఉన్నాం. కానీ ప్రైవేట్ వ్యక్తుల వల్ల నైట్ పగలు పని చేసి గుండాలను పెట్టి కుర్చీలు వేసుకొని, ఒకవేళ గ్రీన్ బెల్టే ఉందనుకో, మీదే ఉంది తీసుకోండి. ఇది మేము జైల్లో చంచల్గూడ జైల్లో లేక కంపౌండ్ మొత్తం కట్టేసి మేము ఎటు వెళ్ళాలి? చచ్చిపోవాలి, లోపల దారులు లేవు. ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అప్పుడు అన్ని బండ్లు కావాలి కదా. ఇప్పుడు 30 సంవత్సరాలు లేనిది ఇప్పుడు ఎందుకు కడుతున్నారు వీళ్ళు? ఎవరు స్వలాభం కోసం కడుతున్నారు, ఎవరు కడుతున్నారు? గవర్నమెంట్ వర్క్ ఆర్డర్ ఉంటుంది, పని ఉంటుంది, వాళ్ళ సెస్టర్ ఉంటుంది, అన్ని ఉంటాయి కదా. ఏమీ లేకుండానే కడుతున్నారు మాకు దబాయించి. గత 30 సంవత్సరాల నుంచి మేము ఇక్కడనే నివాసం ఉంటున్నాము. ఇది మా బస్తీ పేరు గురుబ్రహ్మనగర్. ఇక్కడ చిన్న జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి నందగిరి హిల్స్ పక్కనే ఉన్నటువంటి గురుబ్రహ్మనగర్ అనేటువంటి ఒక బస్తీని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు అక్కడ ఎన్నో సంవత్సరాలు నివసిస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఉన్న చోటనే ఇల్లు కట్టియాలన్నటువంటి ఆలోచనతోని
జేఎన్ఎన్యుఆర్ఎం కింద ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ ఇండ్లు శాంక్షన్ చేసిన తర్వాత ముందుగా అది ప్రభుత్వ స్థలం అని చెప్పి అనుకున్నప్పుడు ప్రభుత్వ పరంగా వాళ్లకు న్యాయమైనటువంటి ఇది జరగాలి అంటే అప్పుడు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నుంచి నేను వినతి పత్రం వేయడం జరిగింది. వినతి పత్రం ఇస్తే అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గౌరవనీయులు రోసయ్య గారు, మరి నేను మినిస్టర్ గా అక్కడ ఇండ్లు ఫౌండేషన్ వేయడానికి అని అది వేయాలంటే ముందు పట్టాలు ఇవ్వాలి. పట్టాలు ఇచ్చే ముందు ఆ ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వం పరంగా ఒక గజెట్ నోటిఫికేషన్ ఇచ్చి, గజెట్ ఇచ్చిన తర్వాత గజెట్ ద్వారా ఇది వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్టుగా ఒక గజెట్ ఇవ్వడం జరిగింది. ఈ గజెట్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వము బెనిఫిషరీస్ ని సోషో ఎకనామిక్ సర్వే చేసి బెనిఫిషరీస్ ని ఐడెంటిఫై చేసి ఐడెంటిఫై చేసిన తర్వాత అందరికి కూడా ఇలా పట్టాలు ఇవ్వడం జరిగింది. సుమారు 150 మందికి ఇలా పట్టాలు అందరికి కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది. అందరి పట్టాలు ఇక్కడ ఉన్నాయి, ఒరిజినల్ పట్టాలతో సహా ఉన్నాయి. ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారే స్వయంగా వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసాడు. ఆ తేదీ వచ్చేసేసి డేట్ చూడు ఒకసారి వేసిన తర్వాత హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీనికి ఒక ప్లాన్ తయారు చేసుకొని హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇలాగా లేఅవుట్ తయారు చేశారు. లేఅవుట్ తయారు చేసిన తర్వాత ఇక్కడ పార్క్ కింద ఈ ల్యాండ్ వదిలారు, ఇక్కడ ఈ ల్యాండ్ వదిలారు, ఇక్కడ ఈ ల్యాండ్ వదిలారు, దీనికి మధ్యలో ఒక రోడ్ వదిలారు. మళ్ళీ ఇక్కడ పార్క్ పక్క నుంచి అలా రాకపోవడానికి దారులు కావాలని ఇక్కడ దారి వదిలారు, ఇక్కడ ఒక దారి వదిలారు. ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాత ఇగో ఈ స్థలం, ఇక్కడ ఉన్న స్థలము అక్కడ ఉండేటువంటి బస్వరాజ్ అనే ఒక వ్యక్తి కబ్జా చేసుకొని ఇంటి వెనుక కబ్జా చేసుకొని కట్టుకోవడం జరిగింది. ఆ పార్క్ ఉంది, బాగా చేసుకోవాలి. చేస్తే మరి చేసుకోవాలి. ఉన్న స్థలం పని చేసి ఆటోలో పెట్టుకుంటాం. రెండు 2 లక్షలు నష్టం చేస్తారు మా డబ్బా తగిలి కాబట్టి ఏం చేయాలి? అవసరానికి అవసరం